బ్రతుకే వృధా కర్ణ. కర్ణ ఒక్కసారి పైకి లే కర్ణ, ఒక్కసారి మాట్లాడు కర్ణ. కర్ణ అంటూ ఆ పార్థివ దేహాన్ని ఎత్తి గుండెల మీద వేసుకున్నాడు దుర్యోధనుడు. తన కన్న కొడుకు లక్ష్మణమూర్తి పోయినప్పుడు కూడా ఆ విధంగా ఏడవలేదు. గుండెలు పగిలేలాగా, గుండెలు అవిసేలాగా గుండెలు రోధించాడండి ఆ యొక్క దుర్యోధనుడు. ఆఖరికి యుద్ధ విశేషములు పలికేటటువంటి సంజయ మహారాజు గారు చెప్తున్నాడు, అయ్యా కర్ణుడు కూడా యుద్ధ భూమిలో పడిపోయాడు. దుశ్శాసనాదుల వారి యొక్క రొమ్ము చీల్చి రక్తాన్ని భీముడు జుర్రుకునేశాడు. తల్లి పాల వలె తాగేశాడు. ఆఖరికి నీ 99 మంది కుమారులు కురుక్షేత్రముల రోలి కూలిపోయారు. వికర్ణుని చంపినప్పుడు భీముడికి మనసు రాలా. వికర్ణ నిండు కొలువులో ధర్మాన్ని మాట్లాడినాం.